హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారం అండి. ఈరోజు జేఈ మెయిన్స్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో జేఈలో 30% నుంచి 80% ఎవరైతే విద్యార్థులు వాళ్ళ జేఈ స్కోర్ సంపాదించారో వాళ్ళ పేరెంట్స్ అందరు కానీ విద్యార్థులందరూ కానీ ఈ వీడియోని మొత్తం చూడండి. ఎందుకంటే మీరు మోసపోకుండా ఉండాలి అన్నట్లయితే, మీరు ట్రాప్లో పడకుండా ఉండాలి అన్నట్లయితే, మీ పిల్లలు మనోవేదనకు గురి కాకుండా ఉండాలన్నట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. మీరు మిస్టేక్ చేయకుండా అనవసరమైనటువంటి ఇప్పుడు కార్పొరేట్స్ చెప్పినటువంటి మాటని మీ అబ్బాయి సాధిస్తాడో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకెళ్లేసి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు వేసి ఇబ్బంది పడ్డారు. కాబట్టి సో ఇప్పుడైనా కానీ నిజాలు నిర్భయంగా చెప్పగలిగినటువంటి 89 కెరీర్ గైడెన్స్ ఏదైతే మా ఛానల్ ఉందో, మీరు మా ఛానల్లోకి వెళ్ళి కూడా మా యొక్క వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. దీనికి రిలవెంట్ వీడియోస్. సో సుమన్ టీవీలో కూడా ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి స్క్రోలింగ్లో కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మీకు మా ఛానల్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి 89 కెరీర్ గైడెన్స్ అని కానీ మీరు కొట్టినట్లయితే మీకు మా యొక్క ఛానల్లో నేను చేసినటువంటి అనేక వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి. కాబట్టి సో ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి. మొత్తం నేను ఇతర వీడియోలు ఎక్కడైనా మీరు మా ఈ వీడియోలు చూడాలనుకున్నట్లయితే 89 కెరీర్ గైడెన్స్ అని చెప్పి యూట్యూబ్లో కానీ వచ్చుకోవట్టినట్లయితే మీకు మా దాదాపు ఒక 1200 వీడియోస్ నేను ఇంతకుముందు చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీరు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో మేము చేసినటువంటి వీడియోస్, మేము ఇచ్చేటువంటి సలహాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ వీడియోని మొత్తాన్ని చూడండి. సో వీడియో యొక్క టైటిల్ ఏంటి అంటే, ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ 80% నుంచి 30% మధ్యలో ఈ 50% వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటి, వీళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వాలా లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా, అసలు ఏం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి 2 నెలలు, నెక్స్ట్ అటెంప్ట్కి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఒక 2 months టైం ఉంది. ఈ పర్టికులర్ టైంలో సెకండ్ అటెంప్ట్ మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది, అదేవిధంగా ఐపీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది, లేకపోతే ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టాలా, అదేవిధంగా విట్ ఎంట్రన్స్ ఎగ్జాము లేకపోతే అమృత ఎంట్రన్స్ లాంటి ఎగ్జామ్స్, శివనాడారు, మణిపాల్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టాలా, ఎవరు దేని మీద ఫోకస్ పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూసేద్దాం. సో ఒకసారి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అన్నట్లయితే, ఇప్పుడు మీకు జేఈ మెయిన్స్లో నేను కేటగిరీ వారీగా చెప్తానండి, మీ కేటగిరీ కోసం వెయిట్ చేయండి. జేఈ మెయిన్స్లో 80% ఉందండి. ఓకే, ఈ పర్సంటైల్లో ఓసీ లేదా బీసీ కేటగిరీలో మీరున్నారు. మీకు 80% కన్నా దిగువన వచ్చింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో 100% మీరు చేయకూడని పని లేదో నేను చెప్తాను. జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ చేయకపోవటమే మీకు అత్యున్నతమైనటువంటి పని. చాలామందికి బాధగా, కోపంగా మీరు ఏదన్నా అనుకోండి. ఎందుకంటే మీ సక్సెస్ రేటు ఎంత, మీరు ఇప్పుడు ఈ ఉన్నటువంటి 80% నుంచి 30% నుంచి 80%లో ఎవరైతే ఉంటారో, 30 to 80% ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ రాసినట్లయితే మీ యొక్క సక్సెస్ రేట్ ఎంత అంటే ఓన్లీ ఒక 2% అండి, 5% కూడా లేదు. అంటే మీరు సీట్ సంపాదించుకున్నటువంటి అవకాశం కేవలం 2% మాత్రమే. కాబట్టి మీరు జేఈ మెయిన్స్ సెకండ్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దేని మీద ఫోకస్ పెట్టాలి, మీ దగ్గర మీరు రిచ్ కిడ్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, మీ యొక్క పేరెంట్స్ వచ్చేసి 20 లక్షల రూపాయలు మీ మీద ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు. 4 సంవత్సరాలు కలిపి కాలేజ్ ఫీజు వరకు ఒక 20 లక్షలు, హాస్టల్ ఫీజు ఒక 10 లక్షలు, మొత్తం 30 లక్షలు ఎవరైతే పెట్టగల పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ ఒక 4 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి. పర్టికులర్గా శివనాడార్ ఎంట్రన్స్ ఎగ్జామ్, శివనాడార్, మణిపాల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎంఐటి మణిపాల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో మణిపాల్ మీద పెట్టుకోండి. లేదా మీకు ఇంకా ఎమోషనల్గా ఉన్నట్లయితే బిట్సాట్ అనేది కూడా మిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ చాలా కష్టం, ఇది మీకు వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంది. కానీ మీరు జేఈ మెయిన్స్ కన్నా అట్లీస్ట్ బిట్సాట్ రూపంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఇది కూడా లీస్ట్ ఆప్షనే, బిట్సాట్ కూడా నేను రికమెండ్ చేయట్లేదు. కానీ శివనాడార్ ఒకటి, మణిపాల్ ఒకటి, విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి, అదేవిధంగా ఎస్ఆర్ఎం ఒకటి, అమృత ఒకటి, వీటన్నిటికన్నా మించి మీరు ఎగ్జాక్ట్గా ఫోకస్ చేయాల్సినటువంటి ఇవన్నీ కూడా డబ్బులు పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే. సార్ అమృతలో మాకు కేటగిరీ ఏ సీట్ వస్తుంది, వీటిలో కేటగిరీ ఏ సీట్ వస్తుంది, మేము 2 లక్షల రూపాయల్లో బీటెక్ కంప్లీట్ చేసుకుంటాం సంవత్సరానికి, ఇదంతా ఒక పచ్చి అబద్ధం. మీకు బిట్లో కానీ అమృతలా కానీ ఫైనల్గా మిమ్మల్ని తీసుకుపోయి ఫైనల్ స్లాబ్లో పెడతారు. మీరు వచ్చేసి ఫైనల్గా సంవత్సరానికి 5 నుంచి 6 లక్షలు కట్టుకోవాల్సిందే. కాబట్టి మీరు ఈ కాలేజీలో ఎక్కడన్నా సీట్ వచ్చినప్పుడు కూడా డబ్బులు లేకుండా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 30 లక్షల రూపాయలు మీకు ఖర్చు బడ్జెట్ ఉన్న కాలేజీలు అండి ఇవన్నీ. 30 లక్షల రూపాయలు అయిపోతుంది మీ చేతి డబ్బులు. మీకు అవకాశం ఉంటేనే ఎంట్రన్స్ రాయండి.
చాలామంది పేద మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్యతరగతి పేరెంట్స్ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ను పొలవమని రాస్తున్నారు. రాయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఎవరైతే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉంటారో వాళ్ళకేదో ఎగ్జామ్ ఫీజులో కమిషన్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయమని చెప్తారు తప్ప మీకు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. డబ్బులు పెట్టుకోలేనటువంటి పేరెంట్స్ మీకు ఇటువంటి కార్పొరేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటి ఎగ్జామ్స్ రాయవద్దు. సార్ మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు ఎక్స్పీరియన్స్? దేనికి కావాలి ఎక్స్పీరియన్స్? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టుకోగలరు, వీటిల్లో రాయండి. వాటిలో కాకపోతే మేనేజ్మెంట్ సీట్స్ తీసుకుంటారు, వాళ్ళు ఇంకో రకంగా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఈ యొక్క 30 లక్షలు పెట్టగలిగినటువంటి పేరెంట్స్ ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఒకవేళ అలా కాదు, మేము ఓన్లీ బీటెక్ మొత్తానికి కలిపి ఒక 10 నుంచి 15 లక్షలు డబ్బులు పెట్టుకోగలము, అంతకన్నా ఎక్కువ మా దగ్గర అవకాశం లేదు అనుకున్నటువంటి పేరెంట్స్ రాయవలసినటువంటి ఎగ్జామ్స్ 80 to 30%, 30% నుంచి 80% వచ్చి ఓసీబీసీ కేటగిరీలో ఉండి మేము బీటెక్ మొత్తానికి వచ్చేసి 10 to 15 lakhs బడ్జెట్ మాత్రమే పెట్టుకోగలము అనుకున్నటువంటి వాళ్ళు రాయదగినటువంటి ఎగ్జామ్స్లో ఫస్ట్ ఫేజ్లో మీకు కామెడ్కే అండి. కామెడ్కే మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ తెలుగు ప్రజలకి. దీంట్లో ఫీజు వచ్చేసి సంవత్సరానికి ఆన్ యావరేజ్ 2 lakhs ఉంటుంది. అంటే మీకు 8 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది. 2 lakhs into 4 years 8 లక్షలు అవుతుంది. హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 1 lakh అనుకున్నా లేకపోతే 1.5 lakhs అనుకున్నా కానీ 6 లక్షలు అవుతుంది. అంటే మీకు ఒక 14 లక్షల రూపాయల్లో బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ డబ్బులు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు కామెడీకే రాయండి. ఓకే, తెలంగాణ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తెలంగాణలో కూడా పరిస్థితి ఏమైపోయిందంటే మీరు ప్రతి కాలేజీకి పెద్ద కాలేజీలన్నిటికీ కూడా 2 lakhs రూపీస్ ఫీజు అయిపోయింది. ఓకే, 2 lakhs రూపీస్ ఫీజు కట్టుకోగలము అంటే ఒక 8 లక్షల రూపాయల కాలేజ్ ఫీజు. తెలంగాణలో మీకు సీటు వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా కానీ 1.5 lakhs తక్కువ లేదు, 2 లక్షల రూపాయలు దగ్గర దగ్గర చాలా కాలేజీలో ఫీజు ఉంది కాబట్టి 8 లక్షలు 4 సంవత్సరాలకి. ప్లస్ హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 1 lakh వేసుకున్నా కానీ 12 లక్షలు. 1 lakh హాస్టల్ ఫీజు వేసుకుంటే మొత్తం 12 లక్షలు. అంటే 12 లక్షలు డబ్బులు పెట్టుకోగలిగితే మీరు తెలంగాణలో ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా 12 లక్షలు డబ్బులు పెట్టుకోవాలి. మీరు ఈ డబ్బులు పెట్టుకోగలిగినప్పుడు టీఎస్ ఎంసెట్ ఆప్షన్ మీకు టీఎస్ ఎంసెట్ ఏదైతే ఉందో టీఎస్ ఎప్సెట్ అంటున్నారు ఇప్పుడు దీన్ని. ఈ టీఎస్ ఎప్సెట్ రాసినట్లయితే మీకు మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే ఇది 2 లక్షల మంది అప్లై చేస్తారు. 1,00,000 సీట్లు ఉన్నాయి. దగ్గర దగ్గర అందరికీ సీట్లు వస్తాయి. ఈవెన్ చిన్న కాలేజ్ అయినప్పుడు కూడా 1,00,000 రూపాయలు మీకు ఉంది. 35,000 మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఓసీ బీసీ పిల్లలందరికీ కూడా కేవలం 35,000 రీఎంబర్స్మెంట్ వస్తుంది. రిమైనింగ్ మొత్తం డబ్బులు కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా సంవత్సరానికి ఒక 2 లక్షల రూపాయలు పెట్టేదానికి ప్రిపేర్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఎప్సెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో మీరు ఈ 12 లక్షల బడ్జెట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఎప్సెట్ రాసుకోండి. ఇకపోతే ఆంధ్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో కామెడీకి అనేది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు రాయండి. 14 లక్షలు పెట్టుబడి ఎవరైతే పెట్టుకోగలరో వాళ్ళు మీరు ఈ ఎగ్జామ్స్ రాయండి. సార్ మేము 10-15 లక్షలు పెట్టుకోగలం, మేము ఇట్ రాసేస్తాం, ఎస్ఆర్ఎం రాసేస్తాం, అమృత రాసేస్తాం, మణిపాల్ రాసేస్తాం. ఈ యొక్క పిచ్చి పని మాత్రం మీరు చేయొద్దు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టుకోవద్దు. ఓకే, నేను ఇది చాలా క్లారిటీగా చెప్తున్నానండి. మీరు ఇక్కడ ఇంకొక పెద్ద తప్పు చేయకూడని తప్పు ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి చెప్తూ ఉన్నాం మనం. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. టీఎస్ ఎంసెట్ ఎవరైతే ఉన్నారో ఒక 12 లక్షలు పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ హాస్టల్ ఫీజుతో కలిపి మీరు టీఎస్ ఎంసెట్ రాయాలి. మీరు ఇంకా తక్కువ బడ్జెట్లో మీకు ఆంధ్రాలో చదువు అయిపోతుంది. ఎందుకంటే ఆంధ్రాలో చాలా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆంధ్రాలో సీట్లు పెరిగిన మన ఫీజులు కూడా పెరగబోతున్నాయి. ఆన్ యావరేజ్ 80,000 రూపాయలు ఇప్పుడు ఫీజు అయ్యేటువంటి అవకాశం ఉంది. మీకు ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తుందా లేదా కేవలం 35,000 రూపాయలు ఇస్తుంది అనేది మీకు డబ్బులు బడ్జెట్ తక్కువ ఉంటే ఆంధ్ర పిల్లలు ఆంధ్రలో చదువుకునే ప్రయత్నం చేయండి. లేదంటే చెన్నైలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీకి ప్రయత్నం చేయండి తప్ప మీరు అనవసరమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసి మీ మతి పోగొట్టుకోవద్దు. ఓకే, ఇంకొకటి మీకు ఆంధ్రాలో బడ్జెట్ తీసుకున్నప్పుడు ఒక 6 లక్షల్లో మీకు బీటెక్ అయిపోతుందండి. హాస్టల్ ఫీజుతో కలిపి కూడా 6 లక్షలు అయిపోయే కాలేజీలు ఉన్నాయి. మీకు బాగా మంచి కాలేజీలు వచ్చినప్పుడు కూడా ఒక 8 lakhs కన్నా ఎక్కువ అయితే మీకు ఫీజు అయ్యేటువంటి అవకాశం లేదు. తెలంగాణతో పోల్చుకుంటే ఇంచుమించు హాఫ్ బడ్జెట్లో మీకు ఆంధ్రాలో మంచి కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రాలో కూడా మీరు చదువుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏపీ ఎప్సెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అండి. ఈ యొక్క 80% నుంచి 30% మధ్యలో ఉండి ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే 90 దగ్గర ఉన్నాయో మీరు
ఐపీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి. మీ యొక్క పర్సంటేజ్ 95% కనుక క్రాస్ చేసినట్లయితే అనేక కాలేజీల్లో మీకు రాయితీతో కూడుకున్నటువంటి సీట్లు వస్తాయి. నేషనల్ వైడ్గా పెద్ద కాలేజెస్లో కూడా మీకు ఫ్రీ సీట్స్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సోది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద వదిలేసేసి మీరు ఐపీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టినట్లయితే 95% కన్నా ఎవరికైతే ఎక్కువ ఉంటుందో మీకు ఫ్రీ సీట్స్ చాలా కాలేజీలు ఆఫర్ చేస్తుంటాయి, చాలా యూనివర్సిటీస్ కూడా ఆఫర్ చేస్తుంటాయి. కాబట్టి మీరు ఐపీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి పట్టించుకోవద్దు, వదిలేసేయండి. బడ్జెట్స్ ఇంపార్టెంట్ అండి. డబ్బు చాలా ఇంపార్టెంట్. 30 లక్షలు కట్టగలిగిన వాళ్ళు ఎక్కడ, 20 లక్షలు కట్టగలిగిన వాళ్ళు ఎక్కడ, 15 లక్షలు కట్టగలిగిన వాళ్ళు ఎక్కడ, 7 లక్షలు కట్టగలిగిన వాళ్ళు ఎక్కడ. ఏపీ ఎంసెట్ అనేది మీకు అత్యున్నతమైనటువంటి మార్గం, తక్కువ ఖర్చుతో అయిపోయేదానికి. ఇది కాకుండా ఇంకొక మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారంటే, కాలేజీ వాళ్ళు ఎవరైతే కార్పొరేట్ కాలేజీ వాళ్ళు ఇప్పటివరకు మిమ్మల్ని మోసం చేశారో మీకు ఇంక ఈ 2 months అండి 80% వచ్చినటువంటి వాళ్ళు కూడా అద్భుతాలు జరిగిపోతాయి. మీకు రేపు పొద్దున 130 మార్క్స్ వచ్చేస్తాయి, లేకపోతే 150 మార్క్స్ వచ్చేస్తాయి, మీకు పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు. ఇదంతా అబద్ధం అండి. మీకు 80% ఇప్పుడు వచ్చిన వాడికి 130 మార్క్స్ వచ్చేటువంటి అంత అద్భుతాలు ఏం జరిగేటువంటి అవకాశం లేదు. 2% సక్సెస్ రేట్ కోసం 1.5% మాత్రమే సక్సెస్ ఉన్నటువంటి జేఈ మెయిన్స్ కోసం ప్రయత్నం చేసి మీరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పర్సంటేజ్ సాధించినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఉమ్మడిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే నిజాన్ని అర్థం చేసుకొని మన పిల్లల కెపాసిటీ ఏంటి, మనం ఏం చేయగలం అనేటువంటి దాన్ని అర్థం చేసుకొని నిజంలో మీరు బతకాలి అనుకున్నట్లయితే నేను చెప్పేటువంటి మాటని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియోని. ఓకే, మీరు కాలేజీ వాళ్ళు చెప్పేటువంటి దొంగ మాటలు ఏదైతే ఉంటాయో వచ్చేస్తుందండి ఈ 2 months తర్వాత. మేము ప్రతి సంవత్సరం గమనిస్తూనే ఉంటాం, వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేయకపోయినందువల్ల ప్రిన్సిపల్స్ ఏం చేస్తారంటే, కార్పొరేట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ అప్లికేషన్ మీద వచ్చే కమిషన్ కోసం, అప్లికేషన్స్ మీద కమిషన్ వస్తుందండి వాళ్ళకి, కమిషన్ కోసం ఏం చేస్తారంటే అందరి చేత, అంటే వాడికి ఒక 70% ఉంటుంది ఏది ఇంటర్మీడియట్లో, ఓకే, జేఈలో ఒక 30% వచ్చి ఉంటుంది. వీడిని తీసుకెళ్ళేసి వీడి దగ్గర డబ్బులు కట్టుకునే కెపాసిటీ కూడా ఉండదు. వీడిని తీసుకెళ్ళేసి ఏం చేస్తారంటే బిట్ ఎగ్జామ్ రాపిస్తారు. ఏం చేస్తారంటే బిట్ ఎగ్జామ్ రాసి వాడి సంవత్సరానికి 5 లక్షలు కట్టి 1.5 లక్షలు హాస్టల్ ఫీజు కట్టి వాళ్ళ పేరెంట్స్ చదివించగలరా? వాడి చేత ఎందుకు ఎగ్జామ్ మీరు రాపిస్తున్నట్టు? ఓకే, ఇంకా కొన్ని దొంగ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాయకూడనటువంటి ఎగ్జామ్స్, అంటే ఏపీ తెలుగు విద్యార్థులకి నేను రాయకూడనటువంటి ఎగ్జామ్స్, డోంట్ రైట్ దీస్ ఎగ్జామ్స్ అనే లిస్టులో కొన్ని పేర్లు చెప్తాను. ఇందులో ఫస్ట్ పేరు వచ్చేసి ఎల్పియు అండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఈ పేరుని మీరు తలుచుకోవద్దు, ఈ ఎగ్జామ్ను రాయొద్దు. ఒకవేళ మీరు ఎల్పిఈలో చేరదలుచుకున్నట్లయితే ఇది చాలా నెగిటివ్ ఉంది, దీని మీద పిల్లల్లో చాలా వ్యతిరేకత ఉంది, చాలా కంప్లైంట్స్ కూడా మా దగ్గరికి వచ్చినాయి. నేను ఒక వర్డ్ చెప్తాను, మీరు దాన్ని చూసి దాన్ని విని తర్వాత పేరెంట్స్ పిల్లలను రాసేదానికి అనిపించండి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, నేను ఏం చెప్పను నెగిటివ్, దేని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎల్పియు లాగేట్ అని కొట్టండి, లాగేట్ యూపీ LAWGATE. మన యూట్యూబ్లోకి వెళ్ళి ఎల్పియు లాగేట్ అని కానీ మీరు కొట్టినట్లయితే మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం హిందీ వచ్చినటువంటి వాళ్ళ చేత వీడియో చూపించండి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు, ప్లేస్మెంట్ పరిస్థితులు బాగాలేవు. మీకు తక్కువ డబ్బులకు వస్తుంది కదా అని చెప్పేసి ఎల్పియుకి పోవడం కన్నా, లేకపోతే పారల్ యూనివర్సిటీస్ లాంటి యూనివర్సిటీస్కి వెళ్ళడం కన్నా మీరు మీ ఊర్లో ఉన్నటువంటి లోకల్ కాలేజీలో చదువుకోవటం ఉత్తమ మార్గం. ఇది రాయకూడనటువంటి ఎగ్జామ్స్ లిస్ట్ అండి. సో ఇది కాకుండా ఈ సంవత్సరం మేనేజ్మెంట్ సీట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా కానీ లోకల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే ఊరు పేరు తెలియనటువంటి కాలేజెస్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అన్నోన్ బ్రాండ్స్ని మీరు ఎవరు కూడా, ఎందుకంటే ఒక రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేసుకున్నటువంటి కాలేజీ, ఒక చెడ్డవాడైనప్పటికీ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ అనేది సరే నెగిటివ్స్ ఉన్నాయి ఓకే, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఒక అన్నోన్ బ్రాండ్స్ని మీరు ఎవరు కూడా ఆప్ చేయకుండా తెలిసినటువంటి పిల్లలు, తెలిసినటువంటి బ్రాండ్స్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో చెన్నైకి పోతున్నటువంటి అలవాటు ఉంది, చెన్నై కావాలంటే చూస్ చేసుకోండి, బెంగళూరు కావాలంటే చూస్ చేసుకోండి, లేకపోతే ఢిల్లీ కావాలంటే చూస్ చేసుకోండి. కొన్ని ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్, తెలిసినటువంటి బ్రాండ్స్ ఉన్నాయో, ఇప్పుడు SRM ఢిల్లీ చూసుకున్నట్లయితే మీకు SRM అనేది ఎప్పటి నుంచో తెలుసు, దాంట్లో కూడా నెగిటివ్స్ లేవని నేను చెప్పను, బట్ ఉన్నది దాంట్లో అది బెస్ట్ కాలేజ్. ఓకే, 95% ఎవరికైతే ఉంటుందో మీకు ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి బెస్ట్ కాలేజ్ వచ్చేసి SRM ఢిల్లీ రీజన్లో ఉంది. సార్ నాకు ఒక పేరెంట్ ఈరోజు మార్నింగ్ కూడా కాల్ చేశాడు అనమాట, సార్ నాకు ఒక 80% వచ్చింది, ఏదో ఒక మార్గంలో నేను మా వాడి చేత NITలో చదివించాల్సిందే. ఈ పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు 50-60% ఎవరైతే సాధించుంటారో మీ NIT కళ చెదిరిపోయింది, మీరు ఈ నిజాన్ని గుర్తించండి. సార్ మీరు చాలా హార్ష్గా చెప్తున్నారు,
ఇప్పుడు దాకా మిమ్మల్ని మభ్యపెట్టినటువంటి వాళ్ళని నమ్మినారు కదా మీరు. నేను చెప్పేటువంటిది నిజం కాబట్టి ఇది హార్ష్గానే ఉంటుంది. మీరు మరొక్కసారి ఆ జేఈ మెయిన్స్ పంచాయతీ. ఇంకొకటి అతిపెద్ద బ్లండర్ మిస్టేక్స్, ఇప్పుడు ఎల్పీయూ అప్లై చేయడం లాంటి ఎలాంటి బ్లండర్ మిస్టేక్ ఉందో ఇంకొకటి చెప్తాను. ఎవరైతే ఈ పర్సంటైల్ వచ్చినటువంటి వాళ్ళు నాకు ఒక పేరెంట్స్ పదం చెప్తూ ఉన్నారనమాట. సార్ మా వాడు 2 సార్లు అయినా సరే లాంగ్ టర్మ్ పోయేసి మేము విజయాన్ని సాధించి ఎన్ఐటీలో ఐఐటీలో అడుగు పెడతామని చెప్పి శపథాలు చేస్తూ ఉంటారు. మీరు ఇన్నేళ్ల పడ్డ కష్టానికి ఒక 50% వచ్చినప్పుడు మీ పిల్లలు మరో 2 ఏళ్ళు చదివినప్పుడు కూడా ఎన్ఐటీ ఐఐటీలో సీట్ రాదు. ఎందుకంటే ఎన్ఐటీ ఐఐటీ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు, ఇట్ ఈజ్ ఏ టెస్ట్ ఫర్ ఐక్యూ అండ్ నాలెడ్జ్. దానికి సంబంధించిన గొప్ప సబ్జెక్ట్ నేర్చుకుంటే ఐఐటీ జేఈ మెయిన్స్ని క్రాక్ చేయలేరండి. ఇది చదవటం వల్ల రాదు, ఇది ఒక న్యాచురల్ ఇంటెలిజెన్స్. వాళ్ళకి యాక్చువల్గా ఇంబైబ్ అయినటువంటి ఐక్యూ లెవెల్స్ ఉంటే అది సాధిస్తారు తప్ప మీరు 2 సంవత్సరాల పాటు మీరు లాంగ్ టర్మ్ పోయినట్లయితే దీంట్లో కూడా సక్సెస్. లాంగ్ టర్మ్ అనేది ఒక బేకార్ ఐడియా. ఎవరైనా ఉంటే దీన్ని విరమించుకోండి. ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా. ఈ లాంగ్ టర్మ్ పోయి ఎంసెట్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు, పర్టికులర్గా ఇంజనీరింగ్ సెక్షన్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు లేరు. సరే ఎంత పర్సంటేజ్ ఉందని అడుగుతారు వాళ్ళ పేరెంట్స్ ఆతృతగా. అసలు లేరండి, అవరు. ఒకవేళ నిజంగా మీ కోరిక మేరకు నేను ఒకవేళ పర్సంటేజ్ నా నోటి గుండా చెప్పాల్సి వస్తే ఒక 1% సక్సెస్ అవుతారు. ఇది కూడా మీరు మరి నేను గట్టిగా చెప్తున్నానని అనుకుంటారని చెప్పడం తప్ప వాస్తవంగా ఈ 1% కూడా సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి లాంగ్ టర్మ్ వెళ్ళటం అనేది ఒక వెరీ 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 బ్యాడ్ ఐడియా. సార్ మరి చాలామంది మెడికల్కి పోయేసి ఇక్కడ నేను లాస్ట్ టైం వీడియో కూడా చేస్తున్నాను, మీరు చూసుకోండి కావాలంటే. లాంగ్ టర్మ్ పోయేసినందువల్ల మీకు కేవలం సీట్ రాకపోవడం ఒకటే కాదు నష్టం జరిగేది, మీ పిల్లలు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతినిపోతుంది. వాడు ఒక రేపు పొద్దున వాడికి 2 సార్లు లేకపోతే ఒకసారో డ్రాప్ ఇయర్ పడిన తర్వాత మీకు ఆ అబ్బాయిని మళ్ళీ తీసుకొచ్చేసి లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే తను పడేటువంటి సైకలాజికల్గా చాలా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ అనే ఆలోచనగా ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఒక మానసిక వైద్యుని సంప్రదించండి. మీకు పట్టినటువంటి ఆ ఎన్ఐటీ ఐఐటీ యొక్క దాన్ని ఏమంటారు రోగం అని చెప్పాలి, దాన్ని అది మీరు తప్పించుకోవచ్చు. సో ఏం చేస్తారు, ఇప్పుడు ఎంతమంది చెప్పినా మీకు వినకుండా మీ ఎమోషన్ ఏం చెప్తుంది, ఎట్టైనా కొట్టేయాలా ఎట్టైనా ఐఐటీ కొట్టేయాలని అనిపిస్తుందంటే సో అది సైకలాజికల్గా మీరు ఇంబ్యాలెన్స్ అయిన ఉన్నట్టు. కాబట్టి మీరు ఒక వైద్యుని సంప్రదించినట్లయితే మీకు దానికి ఏదైనా కొంచెం వైద్యం చేసేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క దాని యొక్క రుగ్మత వల్ల మీ పిల్లలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఏ పేరెంట్ కూడా ఈ ప్రయత్నం చేయొద్దు. మరికొంతమంది పిల్లలు చెప్తున్నాను, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఐఐటీ జేఈ సాధించిన మాత్రాన్ని ఫెయిల్ అయిపోయినట్టు కాదండి జీవితంలో. వాళ్ళ ఐక్యూకి తగ్గట్టు, వాళ్ళకి తెలివితేటలకు తగ్గట్టు వాళ్ళకి మరెన్నో అవకాశాలు ఉంటాయి, మరెన్నో ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉంటాయి. వాటిని చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప నేను దాన్నే పట్టుకొని కూర్చుంటాను, నేను అదే చేయాలనుకుంటున్నాను అని పేరెంట్స్కి కూడా కొంత కవరింగ్ ఇచ్చి మేము ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. విద్యార్థులారా నేను చెప్పేది ఒకటే, మీకు మీ కష్టం తక్కువ చేసి మీరు ఫెయిల్ అయిపోలేదు. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నవల్ల, భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్నందువల్ల ఏదో చిన్న మిస్టేక్ కూడా పెద్ద డిజాస్టర్కి అవకాశం ఉంటుంది ఇది ఈ జేఈ ఎగ్జామ్లో. కాబట్టి మీరు చేసినటువంటిది ఏదో అతి ఘోరమైనటువంటి తప్పు కాదు. మీరు ఐఐటీ జేఈ సాధించకపోవటం మీరు చేసినటువంటి నేరం కాదు, ఇది న్యాచురల్గా జరిగినటువంటి ఒక చిన్న ఇబ్బంది మాత్రమే. ఐఐటీ జేఈలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా విజయాలు సాధించరు, ఫ్యూచర్లో వాళ్ళు గొప్పవాళ్ళు కారు అని ఎక్కడా రాసిపెట్టబడలేదు రాజ్యాంగం. కాబట్టి మీకు తగినటువంటి కాలేజీని, మీకు తగినటువంటి కోర్సుని మీరు చూజ్ చేసుకోండి తప్ప మీరు ఫెయిల్యూర్ అనేటువంటి భావన వదిలిపెట్టేసి మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశల్ని నింపడం కోసం మళ్ళీ లాంగ్ టర్మ్ అనేటువంటి మాటను మీ పేరెంట్స్ ముందు పెట్టడం ఏదైతే ఉందో ఇది అత్యంత పెద్ద తప్పు. వాళ్ళకి కన్వే చేయండి, మేము వేరే బ్రాంచ్ తీసుకుంటామండి, వేరే బ్రాంచ్ తీసుకోను లేకపోతే వేరే కాలేజీలో చేరైనా సరే మరిన్నటువంటి కోర్సులు మీరు ఐఐటీ జేఈలో పడ్డ కష్టాన్ని మీరు ఏ హ్యాకథాన్స్ మీదో, ఏ కోడింగ్ మీదో లేకపోతే ఏ ఇతర రంగాల మీద కానీ పెట్టినట్లయితే దానికి మించినటువంటి సక్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కెరియర్ కౌన్సిలింగ్ పర్టికులర్గా ఏదైతే ఉందో మేము లాంగ్ టర్మ్కి వెళ్తాము, మేము మళ్ళీ అంటే ఈ అవగాహన రాహిత్యం వల్ల జరిగేటువంటి తప్పులను నివారించడం కోసం అనేక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. కాబట్టి మరొకసారి నేను మా వీక్షకులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరంగా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. సో ఇవి కాకుండా మేము కెరియర్ కౌన్సిలింగ్ అనే దాన్ని ఇస్తామండి. ఈ కెరియర్ కౌన్సిలింగ్ అని మీకు అటెండ్ అయినట్లయితే మీకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎగ్జాక్ట్గా ఏదైతే అవసరం ఉంటాయో అంతవరకే మేము అప్లై చేపిస్తాం. అనవసరమైనటువంటి ఎగ్జామ్స్ మీ చేత అప్లై చేయకుండా మీ పిల్లల మీద ప్రెషర్ నింపకుండా. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నారు, మీరు జేఈ రాయిస్తున్నారు, జేఈ తర్వాత వెంటనే ఏమంటున్నారు యూజీ ట్రిపుల్ అనేది ఇది ఒక ఎగ్జామ్ ఉంది, ఇది ఒక పెద్ద స్కాము. యూజీ డబుల్ అని చెప్పేసి మనకి ఏదైతే ట్రిపుల్ ఐటీ మీద ఉందో దీని మీద నెక్స్ట్ వీడియో నేను వెంటనే చేస్తాను.
ఇది ఒక పేరెంట్స్ నమ్మకం పెట్టుకొని మళ్ళీ అదేదో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అరే భ్రమలో బతికేవాకండ్రా అన్నట్టుగా మళ్ళీ యూజీ మా వాళ్ళకి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చేస్తుంది. మీరు ఎంత అమాయకత్వంగా మోసపోతారంటే జేఈలో 50-60% రాలేదు, ఇంటర్మీడియట్ మార్క్స్ పట్టుకొని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి పోతే మీకు సీట్ వచ్చేస్తుందని మీరు కలగంటం అనేది ఎంత అమాయకత్వం చెప్పండి. అంటే ట్రిపుల్ ఐటీ ఐఐటీ వాడు అంత అమాయకంగా ఉన్నాడు. ట్రిపుల్ ఐటీ వాడు ఏంటి దీంట్లో నిజం అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానులే. కానీ బట్ యూజీ ట్రిపుల్ ఈ అనేది కూడా ఒక పెద్ద ట్రాష్. ఈ సీట్లు ఎవరికి రావు. జేఈ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకి వెళ్ళిపోతాయి సీట్లు అవి. అదేవిధంగా టాపర్స్ ఆఫ్ ది స్టేట్ ఎవరైతే ఉన్నారో ఒకరికో ఇద్దరికో ఇస్తారు. దాంట్లో కూడా బొచ్చిబోళ్ళు క్రైటీరియా చూస్తారు వాళ్ళు. అంత ఈజీ అయితే కాదు. మీకు 97% ఉంది, 98% ఉంది, 99% ఉంది, 99.5% ఉంది ఇంటర్మీడియట్లో. మీకు గ్యారంటీగా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ వస్తుందా అంటే రాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియో దీని గురించి తప్పనిసరిగా చేస్తాను, మీరు చూడండి. కాబట్టి మీరు వాస్తవాలను తెలుసుకొని విద్యార్థులందరూ కూడా వాళ్ళకి తగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి తగినటువంటి కోర్సులను ఎంచుకొని జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీకు ఇటువంటి సలహాలు, అదేవిధంగా మీ యొక్క కెరీర్కి సంబంధించినటువంటి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని లేకపోతే మీ యొక్క కామెంట్ని అది రాసినట్లయితే మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో మా వీక్షకులందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచైనా చెడైనా కామెంట్ రూపంలో తెలియజేయాలని అందరూ మా వ్యూవర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై భారత్.